హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ ప్రజలకు ఎంతగానో ఇష్టమైన గుంత పొంగనాల రెసిపీని తెలుసుకుందాం. ఈ రెసిపీ కోసం మనం దోసపిండే వాడతాం. ముందుగా ఈ పిండిలోకి కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. దీంతోపాటు రుచికి సరిపడ ఉప్పు, సోడాపొడి కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. దాని మీద ఈ పొంగనాలకి సపరేట్గా ఒక పెనం దొరుకుతుందండి, ఆ పెనం పెట్టుకోవాలి. ఈ పెనం మీద అన్ని గుంతలన్నీ ఉంటాయి. ఈ గుంతలోకి మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఆయిల్ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అంటారు, కాబట్టి ప్రతి గుంతలోకి సమానంగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టి ఉంచిన మిశ్రమాన్ని తీసుకొని ఏదైనా ఒక గరిట లేదా స్పూన్ సహాయంతో ప్రతి గుంతలోకి సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ వాడుతున్న పెనం వచ్చేసి ఒక నాన్ స్టిక్ పెనం, కానీ ఐరన్ పెనం అయితే మాత్రం గుంత పొంగనాల టేస్ట్ మరీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. నాన్ స్టిక్ పెనం కాబట్టి మనం ఆయిల్ వేసినా వేయకపోయినా కానీ పొంగనాలు అయితే లేస్తాయి, కానీ మనకి రుచి బాగా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మనం ప్రతి పొంగనం నింపిన తర్వాత ఒక సైడ్ దాన్ని బాగా కాలనివ్వాలి. కాసేపు అయిన తర్వాత కాలిన సైడ్ నుంచి మరొక సైడ్ని తిప్పుకోవాలి ప్రతి పొంగనం కూడా. ఈ తిప్పడానికి మనం ఏదైనా ఒక ఐరన్ కడ్డీ కానీ లేదా ఇలా ఒక నైఫ్ కానీ వాడచ్చు. ప్రతి పొంగనాన్ని విడిపోకుండా పక్కకు తిప్పాలి. ఇలా తిప్పడం ద్వారా ప్రతి వైపు నీట్గా కాలుతుంది. ఈ వీడియోలో చూపించినట్టు ఒక కత్తితో మనం తిప్పవచ్చు, కానీ తిప్పినప్పుడు జాగ్రత్తగా తిప్పాలి, విడిపోకుండా. ఇలా తిప్పుకున్న పొంగనాల్ని ఇంకాసేపు తాగనివ్వాలి. మన పొంగనాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. ప్రతి పొంగనాన్ని నీట్గా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రుచికరమైన పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ఈ వంటకం ఎక్కువగా రాయలసీమలో చూస్తాం మనం. దోసపిండి మిగిలిపోయినప్పుడు దాన్ని దోశ చేసుకోవడానికి మీకు నచ్చినప్పుడు పొంగనాలు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.